హే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ వ్లాగ్స్. సో ఏంటి స్టార్టింగే ఆనియన్స్ కట్ చేస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది కూడా ఒక చిన్న కుకింగ్ వ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే 2 రెసిపీస్ షేర్ చేసుకుంటున్నాను. ఒకటైతే ఆలూ పరోటా, ఇంకొకటి వచ్చేసి గులాబ్ జామున్. ఆల్రెడీ గులాబ్ జామున్ నా షార్ట్ వీడియోలో పెట్టాను, బట్ ఇక్కడ కొంచెం క్లారిటీగా చెప్తానండి. ఇక్కడ ఆలూ పరోటాకి ఫస్ట్ ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ వచ్చేసి సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా మనం ఆల్రెడీ పిండి ముందే కలిపేసి కొంచెం సేపు దాన్ని లైక్ తడిగుడ్డ వేసేసి పక్కన పెట్టేసి ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఇంకా చపాతీలు అనేది రోల్ చేసుకుంటాం అన్నమాట. సో ఆలూ పరోటా ఏంటంటే కొంతమంది స్టఫ్డ్ ఆలూ పరోటా అంటేనే స్టఫ్డ్. సో ఇక్కడ నాకేమవుతుందంటే పర్సనల్గా ఆ ఆలు పరోటాలకి ఇలా చపాతీ రుద్దిన తర్వాత దాని లోపల పెట్టినప్పుడు మళ్ళీ నేను ఇలా రోల్ చేసేటప్పుడు అంతా నాకైతే సరిగ్గా రాదు. సో మాకు దాని తర్వాత ప్రాసెస్ ఎలా అలవాటు అయిపోయిందంటే జస్ట్ మేము అలా ఏమైతే స్టఫ్ చేసుకుంటాం కదా ఆలు, దాన్ని అలాగే పచ్చిగా తినేస్తామన్నమాట. మీరు ఒక్కసారి ఎవరైనా ట్రై చేయండి అలా, లైక్ బ్యాచులర్స్ కానీ అలా. ఇప్పుడు లైక్ కొంతమందికి అలా స్టఫ్డ్ పెట్టి రుద్దడానికి అసలు రాదండి. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నేనే. సో స్టార్టింగ్ నేను కొంచెం నిదానంగా చేసేదాన్ని, అది చాలా వచ్చేది. ఏమన్నా లైక్ ఎలా చేయాలని చెప్పేసి మీకు ఏదైనా లైక్ ఒక టిప్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను చాలా లైక్ చపాతీస్ చేస్తాను. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, క్యాబేజ్ కానీ ఇవన్నీ సన్నగా కట్ చేసి డైరెక్ట్ పిండిలోనే కలిపేసుకోవచ్చు అండి. ఇక్కడ టిప్ ఏంటంటే చపాతీ పిండి కలిపేటప్పుడు పాలు వేయండి. ఏవైనా పాలు ఓకే, పచ్చి పాలు కానీ కాంచిన పాలు కానీ. చపాతీ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్ వస్తుంది అనమాట. రుద్దడానికి కూడా చాలా మనకి ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకా అన్ని చపాతీలు ఇంకా నేనైతే టైం ల్యాబ్స్లో పెట్టేసి అన్నీ రుద్దేసాను టకటక. నాకైతే చపాతీ పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో రుద్దడం అయితే అస్సలు రాదండి. సో అన్నీ లైక్ రుద్దేసుకొని పక్కన పెట్టేసుకొని దాని తర్వాత అన్నీ ఒకేసారి కాల్చుకుంటాను అనమాట నేను. సో ఇంకా ఆలూ కోసం వచ్చేసి ఫస్ట్ ఆలూని మంచిగా వాష్ చేసేసి బాయిల్ చేసేసుకున్నాను. మరీ అంత పేస్ట్గా అవసరం లేదండి, కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది ఆలు అని చెప్పేసి నేను ఓన్లీ 3 విజిల్స్ రానిచ్చాను అనమాట. సో మనం ఏదైతే లైక్ ఆలూస్ తీసుకున్నామో సో అవి ఉడకేసిన తర్వాత మంచిగా మనం దాన్ని స్ట్రైన్ అవుట్ చేసేసుకొని అది అంతా లైక్ పీల్ అవుట్ చేసేసుకొని అవన్నీ రెడీగా పెట్టేసుకొని అందులో మనం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకుంటామన్నమాట. సో ఏమేమి వేసుకుంటామనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో మనమైతే ఫస్ట్ ఇదంతా మంచిగా స్మాష్ చేసేసుకుందాము. ఇందులో ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. లైక్ టొమాటో వెయ్యరు యాక్చువల్లీ, టొమాటో వేస్తే అసలు బాగుండదండి. సో దాని తర్వాత కొంచెం కొరియాండర్ అనమాట. సో సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇంకా కొంతమంది ఇందులోనే మెంతి కూర సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. అప్పుడు మనకి మెంతి ఆలు స్టఫ్డ్ అయిపోతుంది అనమాట. అది కూడా వన్ టైప్ ఆఫ్ హెల్దీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను కొంచెము. ఇంకా మసాలాల కోసం ఏమేమి మసాలాలు వేస్తున్నాను అంటే చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్, కారం అనమాట. పసుపు ఇక్కడ వేయకూడదు, బికాజ్ మనం ఉడికిచ్చేసేటప్పుడే పసుపు అనేది మనం వేసేసుకుంటాం కాబట్టి ఇక్కడేం నేనైతే వేయట్లేదు. ఇక్కడ నేను చెప్పే ఐటమ్స్ అన్నీ వేస్తున్నానండి. ఇంకా పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను అడిషనల్గా. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ స్టైల్ నేను ఎప్పుడు చేసుకుంటాను అనమాట. లైక్ మంత్లీ వన్స్ కానీ ట్రైస్ అలా చేసుకుంటూనే ఉంటాను. ఈరోజు మాత్రం నేను కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను అనమాట, నా దగ్గర ఉందని చెప్పేసి వేసాను. ఇంకా ఫైనల్గా మనకి సాల్ట్ లేకపోతే ఇంకా ఏది అవ్వదు కాబట్టి ఫైనల్గా పింక్ సాల్ట్ యూస్ చేస్తామండి మేము. సో పింక్ సాల్ట్ వేసేసి మంచిగా దీన్ని మిక్స్ ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత యాక్చువల్లీ ఇదే మనం ఆ చపాతీ లైక్ కొంచెం లైక్ మందంగా రుద్దేసి ఈ స్టఫ్ అందులో పెట్టేసి రుద్దాలి. చెప్పాను కదా నాకు అది రావట్లేదని చెప్పేసి మేము ఇలా లైక్ సేమ్ ఎలా ఉంటుందంటే ఇది మనకి బుట్ట పానీపూరి స్టైల్ అనమాట. ఈ ఆలు అనేది, ఈ ఆలును లైక్ పచ్చిగా తినేసేయచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. లైక్ నేను లైక్ మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, మేము పీజీలలో ఉన్నప్పుడు ఇలా లైక్ చేసుకునే వాళ్ళం అనమాట. సింపుల్గా లైక్ కర్రీస్ నచ్చకపోయినా అలా ఇలా సింపుల్గా చేసుకొని తినేసేవాళ్ళం అన్నమాట. ఈజీగా 2 చపాతీస్ మంచిగా తినేసేయచ్చు అనమాట ఇది కర్రీ లాగా అనుకొని. సో ఇంకైతే ఇది ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇంకా ఆ రోజు మాకెందుకో మా కజిన్స్ అందరికీ డెజర్ట్ కైండ్ ఆఫ్ థింగ్ తినాలనిపించేసి గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఇంకా మనకు తెలుసు కదా ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసేసుకొని అది కొంచెం పాలు నెయ్యి వేసేసి మిక్స్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేశాను. దాని తర్వాత ఇక్కడ రేషియో అనమాట. ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే నేనైతే ఈక్వల్ పోర్షన్ ఆఫ్ షుగర్ వేసుకుంటాను అనమాట.
ఇంకా మనకి ఇంకా థిక్ కాకుండా నాకు కొంచెం వాటరీ సిరప్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే ఎక్స్ట్రా వేసేసాను ఇక్కడ. సో ఇదంతా వేసి ఫస్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత షుగర్ వేసుకుంటున్నాను. టోటల్ మెజర్మెంట్ వచ్చేసి చెప్తున్నానండి నేను టోటల్గా 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ ఫుల్ షుగర్ వేసాను అనమాట. ఇది నేను తీసుకున్న రేషియో. ఇది మరీ అంత స్వీట్ ఉండదు, మరీ అంత లెస్ స్వీట్ ఉండదు, మీడియం ఉంటుంది అనమాట. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచిగా ఈ రేషియో సరిపోతుంది చూడండి. ఇంకా ఇదంతా మరిగేటప్పుడు ఇక్కడ నేను కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్నాను, సాఫ్రాన్. సో ఇదేం మీరు ముందేం డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదండి. సాఫ్రాన్ ఆల్రెడీ మనం ఈ షుగర్ సిరప్లో మరిగేటప్పుడు అది కూడా డైల్యూట్ అయిపోతుంది మనకి. సో ఇంకా ఇదైతే మంచిగా మరిగే లోపు మనమైతే డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను ముందుగానే మనం మిక్స్ చేసుకునేది మంచిగా కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసేసుకొని బాల్స్ లాగా చేసేసుకోండి. సో నేను అంతా ప్రాసెస్ అంతా పెట్టేస్తే వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి నేను అంతా పెట్టట్లేదండి. అది మంచిగా రౌండ్ చేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసి అటు సైడ్ మనకి ఏదైతే సిరప్ అయితే రెడీ ఉందో ఇది అందులో వేసేసేయండి. వెంటనే చిన్న చిన్న బాల్స్ చేసుకుంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే చిన్న బాల్స్ చేస్తారండి. అది కూడా నేను ట్రై చేశాను. నాకు మరీ అంత చిన్నగా రౌండ్ చేసేకి రాలేదు. నేనైతే మీడియం సైజు చేశాను అనమాట. కొంతమంది దీనికంటే బిగ్గర్ సైజ్ చేసుకుంటారు. ఇట్స్ అపాన్ యువర్ విష్ అనమాట. సో ఇలా హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకండి. మీరు అలా హై ఫ్లేమ్ పెడితే మాత్రం మీకు పైనే కలర్ మారుతుంది తప్పితే లోపల అంతా పిండిగానే ఉండిపోతుంది అనమాట, మిక్స్ మొత్తం అనమాట. సో అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని అలా అంతా ప్రాసెస్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేసేయండి. దాని తర్వాత సూపర్ టేస్టీ అండ్ ఎమ్మీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. ఆ రోజైతే మాకైతే మంచిగా ఆలు పరోటా, స్టఫ్డ్ కాకపోయినా ఆలు విత్ పరోటా అది, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ గులాబ్ జామున్ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కరో. బాయ్.